ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతిరోజు ఉదయం మనం దేవుని యొక్క వాగ్దానాన్ని ధ్యానించడం, ఆయన యొక్క వాక్యం కోసం మనం కనిపెట్టుకుని ఉండడం చాలా ఆశీర్వాదకరం. ఈరోజు దేవుడు మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. లూకా సువార్త 11వ అధ్యాయం 35వ వచనం ద్వారా, నీలో ఉన్న వెలుగును చీకటి కాకుండానట్లు జాగ్రత్తగా చూసుకొనుము. చూడండి, మనము రక్షణ పొంది బాప్తిస్మము పొంది మనం వెలుగు సంబంధులుగా అనగా దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉన్నాం. వెలుగుకి సాదృశ్యము దేవుడు. మనలో దేవుడు ఉన్నాడు గనక మనం వెలుగు సంబంధులమై ఉన్నాం. అంటే మన జీవితం వెలుగుతో నిండుకుంది. కానీ ఈ లోక పాపములకు సాతానుకు లొంగిపోయి మన యొక్క జీవితాన్ని మనం చీకటి పాలు చేసుకుంటున్నాం. మనలో ఉన్న వెలుగును చీకటిమయంగా చేసుకుంటున్నాం. దేవాతి దేవుడే మనతో చెప్తున్న మాట, నీలో ఉన్న వెలుగు చీకటిగా మారుతుంది, దాన్ని జాగ్రత్తగా చూసుకొని నీ వెలుగు చీకటి కాకుండా భద్రముగా కాపాడుకోమని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు ఎందుకు ఈ మాట ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అని మనం ఆలోచన చేస్తే, ప్రస్తుత అంత్య దినాలలో ఉన్న మనం సాతాను పెట్టే శోధనలకు లోబడిపోతున్నాం. సాతాను పెట్టే లోకాశలకు మనం లోబడిపోతున్నాం. సాతాను పెట్టే అల్పకాల పాప భోగములకు మనము లొంగిపోయి దేవునిని విడిచి మరచి మనం ఆయన నుండి దూరముగా వెళ్ళిపోతున్నాం. ప్రస్తుతం ఉన్న కాలంలో ఈ సాతాను పెట్టే ప్రతి ఆశకు మనం ఆకర్షింపబడి మనలో ఉన్న వెలుగును చీకటిగా మార్చుకుంటున్నాం. చూడండి, మన దేహము దేవుని ఆలయమై ఉంది. మనం మామూలుగా మందిరమును పరిశుద్ధ స్థలముగా చూస్తాం కదా. మరి మన దేహమే ఆలయమై ఉన్నప్పుడు, మన దేహమే దేవాలయమై ఉన్నప్పుడు దానిని ఎందుకు నీవు పాడు చేసుకుంటున్నావు? ఎందుకు పరిశుద్ధంగా ఉంచుకోవట్లేదు? పరిశుద్ధం లేని మందిరంలో, పరిశుద్ధత లేని మందిరంలో దేవుడు ఉంటాడా చెప్పండి? ఉండడు. ఈరోజు నీ దేహము పాపముతో నిండి ఉండి, కక్షతో నిండి ఉండి, కుట్రలతో నిండి ఉండి, పాపపు తలంపులతో నిండి ఉంటే నీ హృదయంలో దేవుడు ఎలా ఉంటాడు చెప్పు? కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి మోకాళ్ళేసి, అయ్యా నా పాపములు క్షమించు, నా నీ సమస్య నుండి బయటకు నెట్టు అని నీవు ప్రార్థించి ఆ సమస్య నుండి నువ్వు పరిష్కారం పొందుకున్న తర్వాత మరలా అదే పాపంలో ఎందుకు జీవిస్తున్నావు? దేవునికి కృతజ్ఞుడిగా ఎందుకు జీవించలేకపోతున్నావు? ఎందుకంటే వాక్యాన్ని నువ్వు రిసీవ్ చేసుకోవట్లేదు. వాక్యాన్ని నీ హృదయంలో ఉండనివ్వట్లేదు. సాతాను పెట్టే ప్రతి ఆశకు నీవు ఆకర్షింపబడిపోయి నీలో ఉన్న వెలుగును చీకటిగా మార్చేసుకుంటున్నావు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, నీలోనున్న వెలుగును చీకటిగా మారనివ్వద్దు. ఇప్పటికే చీకటి నీలో ప్రవేశించిందా? ఈ లోక సంబంధమైన పాపములకు, లోక సంబంధమైన ఆశలకు నీవు లొంగిపోయి దేవుని విడిచి తిరుగుతున్నావా? ఈ రోజే దేవుని యొద్దకి రా, పరిశుద్ధంగా జీవించు. నీ జీవితం అంతా వెలుగుమయమై ఉంటుంది. చూడండి, యోసేపు కూడా మనలాంటి వాడే, మనలాంటి జీవితాన్ని జీవించిన వాడే. మనకే ఆశలు ఉన్నాయో, మనకే కోరికలు ఉన్నాయో, యోసేపు జీవితానికి కూడా అవే కోరికలు, అవే ఆశలు. ఎందుకంటే మనలాంటి మనిషి. పోతీఫరు భార్య పాపము చేయమన్నప్పుడు యోసేపు అక్కడ పాపము చేయడానికి అన్ని అనుకూల పరిస్థితులే ఉన్నాయి. కానీ యోసేపు దేవుడికి లోబడి ఉన్నాడు. అక్కడే ఉంటే నేను ఎక్కడ పాపములోనికి నాకు తెలియకుండానే నేను దిగిపోతానేమో అని అక్కడి నుండి పారిపోయాడట. ఈరోజు ఏదైతే నేను పాపంలోనికి లాగుతుంది, ఏదైతే నేను చీకటిలోకి లాగుతుంది, ఒకసారి ఆలోచించు. దాని నుండి నువ్వు దూరంగా వెళ్ళిపోవలసిందే. ఈరోజు నీ సెల్ ఫోన్ నీకు పాపంలో లాగడానికి ఆకర్షిస్తుందా? లేదు ఈ లోకంలో ఉన్న చిన్న చిన్న ఆనందాలు నిన్ను ఆకర్షిస్తున్నాయా? మద్యం ద్వారా నీవు ఆకర్షింపబడుతున్నావా? వ్యభిచారము ద్వారా నీవు ఆకర్షింపబడుతున్నావా? ఏదైతే నిన్ను ఆకర్షించడానికి నీ ముందుకొస్తుందో నువ్వు ఆ ప్రదేశం నుండి పారిపోవాలి. యోసేపు అలాగే చేశాడండి, పరిశుద్ధంగా జీవించాడు. ఎందుకంటే మన దేహము దేవుని ఆలయమై ఉన్నది. ప్రభువారు పరమును వీడి భూమికి వచ్చి మన కోసం, మన పాపముల నిమిత్తం, మన శాపముల నిమిత్తం ఆయన రక్తము కార్చి మనలను వెలుగు సంబంధులుగా మార్చి సిలువలో తన ప్రాణాన్ని సైతం త్యాగం చేశాడు. ఇలా వెలుగు సంబంధులుగా మార్చబడిన మనం మరలా సాతానును మనలోకి ఆహ్వానించి మనం ఏం చేస్తున్నామో చెప్పండి? మనలో ఉన్న వెలుగును తీసివేసి చీకటిని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఆలోచించు ప్రియతమ్ముడు, ప్రియచెల్లి, ఏదైతే పాపంలోనికి నిన్ను లాగడానికి ఆకర్షిస్తుందో అక్కడి నుండి నువ్వు పారిపో. అది ఏదైనా కావచ్చు. అందుకే కీర్తనకారుడు అంటాడు, నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచు అని. ప్రతిరోజు నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ప్రార్థన చేసుకుని వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకుంటే సాతానుని ఎదిరించే గొప్ప శక్తిని, జ్ఞానమును నీవు పొందుకుంటావు. ఈరోజు మనలో ఉన్న వెలుగు చీకటి కాకుండానట్లు మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈరోజు చివరి దినాల్లో మనం ఉన్నాం. అనేకమైన పాపములు, అనేకమైన లోకాశలు మన ముందున్నాయి. మనం వీటన్నిటిని జయించి నిలవబడగలిగితే నిత్య రాజ్యాన్ని మనం పొందుకుంటాం. ఒకవేళ ఈరోజు అన్నా నేను పాపముతో నింపబడి ఉన్నాను
అనేకమైన ఘోర పాపములు చేసి నా హృదయమంతా చీకటితో నింపబడి ఉంది అని నీవు అనుకున్నట్లయితే ఈరోజే దేవుని నీ హృదయంలో ఆహ్వానించు. నీ జీవితం వెలుగుతో నిండుకుంటుంది. మన దేవుడు కనికరం గలవాడు, ఎవరిని కూడా తృణీకరించడు. ఈరోజు నీ పాపాలు నీవు తెలుసుకుని దేవుని సన్నిధిలో మోకరించి, అయా నేను చేసిన ప్రతి పాపమును క్షమించు అని ఆయన యందు నీ అతిక్రమములు ఒప్పుకో. దేవుడు నిన్ను క్షమించి తన రక్తముతో కడిగి నిన్ను పరిశుద్ధపరుస్తాడు. మరలా నీవు పాపము చేయకుండా పరిశుద్ధునిగా జీవించు, వెలుగుతో నిండుకుంటావు, నిత్య రాజ్యాన్ని నీవు పొందుకుంటావు. తనలో ఉంచండి, ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహోన్నతుడువును పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనములు దేవా. ఏమిచ్చి నీ రుణము తీర్చోగలము దేవా. సమస్త మహిమ ఘనత ప్రభావమును నీకు మాత్రమే ఆరోపిస్తున్నాం అయా. ఈ లోకాశలకు లొంగిపోయి, ఈ లోక పాపములకు లొంగిపోయి, సాతాను పెట్టే శోధనలో మేము పడిపోయి తండ్రి నిన్ను మేము దూరం చేసుకున్నాం. దయతో మమ్మల్ని మన్నించండి. వీటన్నిటినీ ఈ రోజుతో మేము ఒప్పుకుంటున్నాం, నీ పాద సన్నిధిలో విడిచిపెడుతున్నాం. మమ్మల్ని శుద్ధీకరించి నీవే మా హృదయంలో ఉండి అయా మా పాపములన్నిటినీ క్షమించి తండ్రి మమ్మల్ని పరిశుద్ధపరచండి. ఇంతకాలం మేము చేసిన తప్పులను ప్రభా మేము నీ పాద సన్నిధిలో ఒప్పుకుంటున్నాం, మమ్మల్ని క్షమించండి తండ్రి. ఈ చివరి దినములలో ఉన్న మాకు శోధనలను తట్టుకునే శక్తిని, జ్ఞానమును మాకు ప్రసాదించండి. నీ వాక్యము మా హృదయముల నుండి సాతాను ఎత్తుకొని పోకుండానట్లు ప్రభువా మేము వాక్యానుసారమైన జీవితాన్ని జీవించుటకు సహాయం చేయండి. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు. ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారు ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. వారి పాపములను ప్రభువా నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నారు, వారిని క్షమించండి, పరిశుద్ధపరచండి, వెలుగుగా చేయండి. ప్రభువా నీకు స్తోత్రములు. నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఉన్న సమస్యలను, ఇబ్బందులను వారి నుండి తీసివేసి అయా నీవే సమాధానము దయచేయమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.